హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. మార్కెట్ విజార్డ్స్ అనే బుక్ లో గ్రేట్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని ఉంటాయి. ఆ ఇంటర్వ్యూలో భాగంగా రిస్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఏం చెప్పారో చూద్దాము. ఇక్కడ చూడండి, ఎక్సై కోటా అనే ట్రేడరు చాలా గ్రేట్ ట్రేడరు, ప్రాఫిటబుల్ ట్రేడరు. అతను ఏం చెప్పాడు అంటే, యూ కెన్ రిస్క్ 1% ఆఫ్ యువర్ క్యాపిటల్, యూ కెన్ రిస్క్ 5% ఆర్ యూ కెన్ రిస్క్ 10%, బట్ యూ బెటర్ రియలైజ్ దట్ the more you risk, the more volatile the results are going to be. And he was absolutely right. మనం అకౌంట్ రిస్క్ అనేది 1% అయినా పెట్టచ్చు, 5 పెట్టచ్చు, లేదా 10 పెట్టచ్చు. ఫైనల్ గా మనం ఎక్కువ రిస్క్ పెట్టే కొద్దీ మన క్యాపిటల్ అంత వోలటైల్ గా ఉంటుంది, రిటర్న్స్ అనేది కూడా అంత వోలటైల్ గా ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు మనకి అకౌంట్ సైజ్ లో తక్కువ రిస్క్ అనేది ఆ ట్రేడ్ లో రిస్క్ పెట్టాలి. అలాగే ఇక్కడ చూడండి, మన లైఫ్ లో గానీ ట్రేడింగ్ లో గానీ విన్ అవ్వాలి అంటే 2 బేసిక్ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. యూ డోంట్ బెట్, యూ కాంట్ విన్. ఇఫ్ యూ లూజ్ ఆల్ యువర్ చిప్స్, యూ కాంట్ బెట్. అంటే మనం అసలు బెట్ చేయకపోతే మనం అసలు దేనిలో విన్ కాలేము. అదే మనం అన్ని చిప్స్ లూజ్ అయ్యాము అంటే చిప్స్ అంటే ఇక్కడ మన క్యాపిటల్ లూజ్ అయ్యాము అంటే మార్కెట్ లోకి మనం మళ్ళీ ఎంటర్ అవ్వలేము. బికాస్ మనకి క్యాపిటల్ ఉంటేనే మనం మార్కెట్స్ లో ఏ ట్రేడ్స్ తీసుకోవడానికైనా అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మనం మన క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద ట్రేడింగ్, దట్ ఈస్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అనేది మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ చాలా స్ట్రెస్ చేశారు. రిస్క్ ని మేనేజ్ చేయడం మన మార్కెట్స్ లో చాలా ఇంపార్టెంట్. రిస్క్ అనేది మార్కెట్ లో భాగంగా ఉంటుంది. సో ఈ రిస్క్ ని మనం బాగా మేనేజ్ చేయగలిగాము అంటే మనం ఆటోమేటిక్ గా ప్రాఫిటబుల్ ట్రేడర్ అయితే అవ్వగలము. ఇప్పుడు మనం మార్కెట్ లో రిస్క్స్ ఏమేమి ఉంటాయో మనం చూద్దాము. ఫస్ట్ ది మార్కెట్ వోలటైలిటీ. మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. దాని యొక్క స్వింగ్స్ మనకి అప్ అండ్ డౌన్స్ లో ఉంటూ ఉంటాయి. మార్కెట్ ని అయితే మనం ప్రెడిక్ట్ చేయలేము. ప్రెడిక్ట్ చేయలేకపోవడం వల్ల ఈ వోలటైలిటీ వల్ల మనం ఎక్కువ లాస్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మనకి రిస్క్. అలాగే ఎకనామిక్ ఈవెంట్స్ అంటే ఏదైనా కావచ్చు. మనకి ఆర్బీఐ పాలసీ కానీ, బడ్జెట్ కానీ, అలాగే కంపెనీ యొక్క రిజల్ట్స్, వాళ్ళ యొక్క డెసిషన్స్, ఇవన్నీ కూడా మార్కెట్ సెంటిమెంట్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాయి. అసెట్ ప్రైజెస్ ని చాలా వోలటైల్ గా మూవ్ చేస్తూ ఉంటాయి. సో ఈ మూవ్మెంట్ వల్ల మన క్యాపిటల్ కి అయితే రిస్క్ జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ లెవరేజ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 lakh రూపీ ఉంది అంటే 10x లెవరేజ్ ఎవరైనా ఇస్తారు అన్నారంటే దాని అర్థం మనం ఒక ట్రేడ్ లో 10 lakhs తో ట్రేడ్ చేసినట్టు. సో మనం 1 lakh క్యాపిటల్ మన దగ్గర ఉంటే 10 lakhs తో మనం ట్రేడ్ చేసాము అంటే ఈవెన్ మనకి స్లైట్ లాస్ కూడా మన క్యాపిటల్ మొత్తాన్ని వైప్ అవుట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ప్రాఫిటబుల్ అయితే మనం బాగా మన క్యాపిటల్ ని గ్రో చేయొచ్చు అని చూస్తాం గానీ, బట్ మన లాస్ పార్ట్ అనేది మనం ఫస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. లాస్ అయితే మన క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అనేది అవుతుంది. ఎంత క్యాపిటల్ మనం లూజ్ అవుతామో అంతకు మించి మనం చాలా అయితే ఎర్న్ చేయాలి. మనం ఇది లేటర్ పార్ట్ లో మాట్లాడుకుందాము. అలాగే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మార్కెట్ లో మనము నాలెడ్జ్ లేకుండా చేసాము అంటే మనం చాలా రిస్క్ లో పడ్డట్టు. మనకి అసలు రిస్క్ తెలియకపోవడమే అతి పెద్ద రిస్క్. ఇది మనకి ఒక ఫేమస్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ గారు చెప్పారు. సో మనం మార్కెట్ కి వచ్చిన తర్వాత దాని గురించి లెర్న్ చేసి దాని మార్కెట్ లో రిస్క్ ని ఎలా మేనేజ్ చేయాలి, ప్రాఫిటబిలిటీ ఎలా పొందాలి అనేది క్లియర్ గా మనం తెలుసుకున్నాము అంటే మనకి సగం రిస్క్ దీనిలో తగ్గినట్టే. అలాగే ఎమోషనల్ ట్రేడింగ్. మార్కెట్ లోకి మనం ఎంటర్ అయ్యాము అంటే మన మనీ మార్కెట్ లో పెట్టిన మరుక్షణం మనకి ఎమోషన్స్ అయితే ట్రిగ్గర్ అవుతాయి. సో ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ లో. ఈ ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం వల్లే మనం రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్ ని వైలేట్ చేస్తాము. అలాగే లాస్ ని బిగ్గర్ గా తీసుకుంటాము, ప్రాఫిట్ ని తక్కువగా బుక్ చేస్తాము. సో ఇది నేను డీటెయిల్ గా నేను ఇంకో వీడియోలో అయితే చెప్పాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. అది హౌ టు మాస్టర్ ట్రేడింగ్ ఎమోషన్స్ అనే వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ రిస్క్ టు రివార్డ్. ఇది మీరు వినుంటారు. రిస్క్ టు రివార్డ్ అంటే ఏంటి అంటే, మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం ఎంత రిస్క్ పెడతామో దానికి మనం ఎంత ప్రాఫిట్ బుక్ చేస్తాము అనేది రిస్క్ టు రివార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రేడ్ లో 1 రూపీ రిస్క్ పెట్టాము అంటే అట్లీస్ట్ మనం 2 నుంచి 3 రూపీస్ వరకు మనం అయితే ప్రాఫిట్ అనేది పొందాలి. అప్పుడే మనకి రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్ అవుతుంది. ఈ రిస్క్ టు రివార్డ్ అనేది చాలా మంది రాంగ్ గా అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజీ 90% సక్సెస్ఫుల్, 80% సక్సెస్ఫుల్ అవుతుంది, 99% సక్సెస్ఫుల్ అవుతుంది అని చాలా మంది క్లెయిమ్ చేస్తారు. బట్ ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ సక్సెస్ రేట్ కంటే కూడా మనం ఆ ట్రేడింగ్ స్ట్రాటజీలో లాస్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేస్తాం అనే దాన్ని బట్టి ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఒక ట్రేడర్ 9 times సక్సెస్ఫుల్ అయినప్పటికీ కూడా ఒక్క ట్రేడ్ లో గనక రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకుండా ఉంటే మొత్తం 9 ట్రేడ్స్ లో వచ్చిన మొత్తం ప్రాఫిట్స్ వైప్ అవుట్ అయిపోతాయి. అలాగే ఈవెన్ ఇంకొక ట్రేడర్ కి 50% విన్ రేట్ ఉన్నా, అంటే ఒక స్ట్రాటజీ సక్సెస్ఫుల్ అవడానికి 50% ప్రాబిలిటీ ఉన్నా అతను ఓవర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం విన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే అతను విన్ అయినప్పుడు మోర్ ప్రాఫిట్స్
తీసుకోవడం, అలాగే లూజ్ అయినప్పుడు తక్కువ లాసెస్ తీసుకోవడం వల్ల అప్పుడు అతను లాంగ్ టర్మ్ లో అయితే విన్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు మనం రిస్క్ కే ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వాలి. ఆటోమేటిక్ గా మనకి రివార్డ్స్ అనేది మార్కెట్ మనకి జనరేట్ చేస్తుంది. మనం ఎందుకు రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ మనం మన క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మనం మార్కెట్ లో మన క్యాపిటల్ పెడుతున్నాము అంటే వేరియస్ కండిషన్స్ వల్ల మన క్యాపిటల్ రిస్క్ లో ఉన్నట్టే. మన క్యాపిటల్ ని డిజాస్ట్రస్ లాసెస్ లైక్ ఏమైనా బ్లాక్ స్వాన్ ఈవెంట్ గానీ లేకపోతే బిగ్గర్ లాసెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనం రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. అలాగే మన క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకున్నాము అంటే ఆటోమేటిక్ గా మనకి నెక్స్ట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి కాబట్టి నెక్స్ట్ మనం వాటిని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా మనం ఆ మనీని సంపాదించుకోవచ్చు. అలాగే ఎమోషనల్ కంట్రోల్. ఎమోషనల్ కంట్రోల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం సైకాలజీని మాస్టర్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మన ఎమోషన్స్ ని మన ట్రేడింగ్ మీద పడకుండా చూస్తాము. మన ట్రేడింగ్ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇలా మనము మన యొక్క ఎమోషన్స్ లైక్ ఫియర్ అండ్ గ్రీడ్ ని కంట్రోల్ చేసుకుంటూ మన యొక్క ట్రేడింగ్ ని సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. అలాగే మన క్యాపిటల్ ఎప్పుడైతే ప్రొటెక్టెడ్ గా ఉంటుందో మనకి కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది. మన నెక్స్ట్ ట్రేడ్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్ గా మనం అయితే ఎంటర్ అవ్వచ్చు. మనం ఎంత కాన్ఫిడెంట్ గా మన ట్రేడ్స్ ని తీసుకుంటామో, ఎంత బెటర్ గా మనం రిస్క్ ని మేనేజ్ చేస్తామో మనం లాంగ్ టర్మ్ లో అంత ప్రాఫిటబిలిటీ అయ్యేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఎందుకు మనం లాసెస్ ని తక్కువ తీసుకోవాలి? ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాపిటల్ 1 lakh అనుకున్నప్పుడు మీరు 10% లాస్ తీసుకున్నారు అంటే మళ్ళీ మీరు బ్రేక్ ఈవెన్ కి రావడానికి అంటే 10,000 కోల్పోయారు అంటే మళ్ళీ మీరు మీ 1 lakh కి రావడానికి మీరు 11% గెయిన్ అయితే సంపాదించాల్సి వస్తుంది జస్ట్ బ్రేక్ ఈవెన్ కి. ఇంకా ప్రాఫిటబిలిటీ గురించి కూడా మాట్లాడిన అవసరం లేదు. అలాగే మీరు మీ అకౌంట్ లో 20% లాస్ తీసుకున్నారు అంటే జస్ట్ బ్రేక్ ఈవెన్ కి రావడానికి మీరు 25% గెయిన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మీరు ఒకవేళ మీ అకౌంట్ ని 50% లూజ్ అయ్యారు అంటే 100% గెయిన్ అనేది అవసరం బ్రేక్ ఈవెన్ రావడానికి. అలాగే మీరు మీ క్యాపిటల్ 90% లూజ్ అయ్యారు అంటే 900% గెయిన్ అనేది అవసరం అవుతుంది మళ్ళీ మన క్యాపిటల్ ని వెనక్కి తెచ్చుకోవడానికి. సో ఇలా మనకి రివర్స్ కాంపౌండింగ్ అయితే జరుగుతుంటుంది. అందువల్ల మనం ఎంత తక్కువ లాస్ తీసుకున్నాము అంటే మనం అంత కాన్ఫిడెంట్ గా ఉంటాము. అలాగే ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ని మనం బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే మనకి నెక్స్ట్ ట్రేడ్స్ లో కూడా యావరేజ్ గెయిన్ ఉన్నప్పటికి కూడా ఈ లాసెస్ ని అది ఈజీగా కంపెన్సేట్ చేయగలదు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే 1% రూల్. ఇది చాలా ఇంపార్టెంట్ మన క్యాపిటల్ ని ప్రిజర్వ్ చేసుకోవడానికి. ఎప్పుడు కూడా మీరు ఒక ట్రేడ్ పెట్టేటప్పుడు 1% ఆఫ్ యువర్ టోటల్ అకౌంట్ కంటే ఎక్కువ లాస్ ని మీరు పెట్టొద్దు. అంటే టోటల్ గా మీ దగ్గర 1 lakh క్యాపిటల్ ఉంది అంటే 1% ఆఫ్ 1 lakh అంటే 1000 రూపీస్. ఏదైనా ఒక ట్రేడ్ పెట్టేటప్పుడు 1000 రూపీస్ స్టాప్ లాస్ కంటే కూడా మీరు ఎక్కువ పెట్టకపోతే అలా మీరు చాలా ట్రేడ్స్ తీసుకోవచ్చు. అంటే 100 ట్రేడ్స్ తీసుకోవచ్చు. 100 ట్రేడ్స్ లో మనం సిరీస్ గా లూజ్ అవ్వడానికి చాలా తక్కువ అయితే అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు సిరీస్ ఆఫ్ లాసెస్ 10 లాసెస్ సిరీస్ గా తీసుకున్నా మన క్యాపిటల్ జస్ట్ 10% మాత్రమే లూజ్ అవుతాము, ఎక్కువ అయితే లూజ్ అవ్వము. ఇక్కడ మీరు కన్సిడర్ చేయండి స్టాప్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అని. మన దగ్గర 1 lakh క్యాపిటల్ ఉంది అంటే ఒక స్టాక్ లో మీరు 100 రూపీస్ కి ఎంట్రీ ఇచ్చి స్టాప్ లాస్ 80 పెట్టారు అంటే ఇప్పుడు మీరు 1% ఆఫ్ రిస్క్ ని అక్కడ ట్రేడ్ లో తీసుకోవాలనుకుంటున్నారు. 1% ఆఫ్ టోటల్ క్యాపిటల్ అంటే 1 lakh క్యాపిటల్ అంటే 1000. ఇప్పుడు పొజిషన్ సైజింగ్ అంటే ఎన్ని క్వాంటిటీ పెట్టాలి అనేది మనం ఎలా చెప్తాము అంటే రిస్క్ పర్ ట్రేడ్ ఎంత తీసుకున్నాము 1000 తీసుకున్నాము డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ ఎంట్రీ మైనస్ స్టాప్ లాస్. ఎంట్రీ అంటే 100, స్టాప్ లాస్ అంటే 80, డిఫరెన్స్ ఎంత 20. ఇక్కడ మనం 1000 బై 100 మైనస్ 80 అంటే 1000 బై 20 ఈక్వల్ టు 50. అంటే ఇక్కడ మనం 50 స్టాక్స్ అయితే తీసుకుంటాము. ఇలా మనం 1% రూల్ గాని కన్సిడర్ చేసాము అంటే మన అకౌంట్ చాలా సేఫ్ గా అయితే ఉంటుంది. అలాగే మనం కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ లో ప్రాఫిటబిలిటీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ మనం మన ట్రేడ్స్ లో ఆర్ మల్టిపుల్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆర్ మల్టిపుల్ అంటే ఏంటి అంటే మనకి ఆ ట్రేడ్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ పర్ ట్రేడ్ డివైడెడ్ బై రిస్క్ పర్ ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ ప్రైస్ 100 ఉంది అంటే స్టాప్ లాస్ 90 ఉంది అంటే మనం ఎగ్జిట్ ప్రైస్ కూడా ముందే ప్రీ డిఫైన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాఫిట్ వచ్చినప్పుడు నేను 120 దగ్గర ఎగ్జిట్ అవుతాము అని మనం ప్లాన్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఆర్ మల్టిపుల్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఎగ్జిట్ ప్రైస్ 120 మైనస్ ఎంట్రీ ప్రైస్ 100. అప్పుడు 120 మైనస్ 100 ఇస్ ఈక్వల్స్ టు 20. అలాగే కింద మనకి రిస్క్ పర్ ట్రేడ్ అంటే మన ఎంట్రీ ప్రైస్ మైనస్ స్టాప్ లాస్ 100 మైనస్ 90 ఈక్వల్ టు 10. సో ఓవరాల్ గా మనకి 20/10 ఈక్వల్ టు 2. సో ఇది మనకి ఆర్ మల్టిపుల్. ఆర్ మల్టిపుల్ ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది. సో ఆర్ మల్టిపుల్ అంటే ఏంటి అంటే ద ప్రాఫిట్ ఆర్ లాస్ డివైడెడ్ బై రిస్క్. ఈ ఆర్ మల్టిపుల్ అనేది మనకి బిగ్గర్ గా ఉంటుంది అంటే దాని అర్థము ఆ స్ట్రాటజీ అనేది మనకి ప్రాఫిటబుల్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది డీటెయిల్డ్ గా మనం నెక్స్ట్ ఎక్సెల్ షీట్ లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్ మల్టిపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.